హాయ్ గాయస్, ఇవాళ మా ఫ్రెండ్ది లైవ్ షో ఉంది 7 PMకి. సో షో చూడడానికి నేను మా ఫ్రెండ్స్ కలిసి ఎల్బీ నగర్ వచ్చాం. చూద్దాం వైబ్ ఎలా ఉంటుందో. లెట్స్ గో స్టార్ట్. పదండి ఒకసారి కేఫ్ ఎలా ఉందో చూసొద్దాం. ఇది కేఫ్ బయట పార్కింగ్. మా బైక్స్ అక్కడ రైట్ సైడ్లో పార్క్ చేసాం. ఇది కేఫ్ ఎంట్రన్స్ అనమాట. కేఫ్ ఎంట్రన్స్ చూసుకున్నట్టే మనకి వ్యాలెట్ పార్కింగ్ ఉంది, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంది 8 AM to 11 AM అంట. చూడండి ఎంట్రన్స్ అవుతుంటే ఏదో టన్నల్లోకి ఎంట్రన్స్ అయినట్టు ఉంది. యాక్చువల్గా నేను గచ్చిబౌలి అటు సైడ్ వెళ్తుంటా కేఫ్కి. ఎల్బీ నగర్ సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎట్లుంటుందో అనుకున్నా. వచ్చాక చూస్తే పర్వాలేదు, బాగానే ఉంది. మరీ అంత కాకపోయినా ఓకే, బాగాలేదు. షో చేయబోది తనే అనమాట. తన పేరు రాకేష్, మా ఫ్రెండ్. ఈ చెక్ షర్ట్ వచ్చి నితిన్ అనమాట. తన పక్కన సందీప్. మేమంతా షో కంటే ముందు 1 hour వచ్చేసాం. ఎందుకంటే ట్రాఫిక్లో రావాలి కదా, మళ్ళీ ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని 1 hour ఎర్లీగానే వచ్చాం. సో 7కి స్టార్ట్ అవుతుందంట షో. ఇక షో స్టార్ట్ అవ్వడానికి ఇంకో 10 minutes ఉంది. ఇది కేఫ్ లోపల వ్యూ అనమాట. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతుంది ఇక షో. మన వాళ్ళు చిల్ అవుతున్నారు ఇంకా షో స్టార్ట్ అవ్వకముందే. మొత్తం 3 hours, ఆల్రెడీ 1.5 hour అయిపోయింది. సో మనోడికి ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్లో కొంతమంది సజెషన్స్ ఇచ్చారు సాంగ్స్ కావాలని చెప్పేసి. అవి మనోడు రివ్యూ చేస్తున్నాడు అనమాట నెక్స్ట్ పాడడానికి. ఫ్రెండ్స్ నేను అలా ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకు వచ్చాం. మేము కూడా గమనించింది ఏంటంటే లోపల ఆడియోకి బయట వచ్చే ఆడియోకి చాలా డిఫరెన్స్ ఉంది. బయట క్లారిటీ రావట్లేదు, ఏదో సమ్ మిస్టేక్స్ అనుకుంటా స్పీకర్స్ అలా. మనోడికి సాంగ్ ఒకటి సజెస్ట్ చేశారు.